హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీకోసం ఈరోజు స్పెషల్గా ఆలు గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నానండి. దీనికోసం గ్రీన్ పీస్ తీసుకున్నాను 1 కప్పు. తర్వాత 3 ఆలు మీడియం సైజువి తీసుకొని చెక్కు తీసి కట్ చేసి అన్నీ ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో ఆలు అండ్ గ్రీన్ పీస్ 2 కలిపి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ పోసి ఉడికించుకోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం రెడీ చేసుకుందాము. ఒక ఉల్లిపాయ, 2 పెద్ద సైజు టమాటాలు కావాలి. పెద్ద సైజు ఉల్లిపాయని తరుక్కొని 2 పచ్చిమిర్చి కట్ చేసి టమాటాలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. టమాటా ప్యూరీగా చేసుకోవాలండి, మిక్సీలో వేసి. ఉల్లిపాయలు సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. పచ్చిమిర్చి కూడా తరిగి ఉంచుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆలు వాటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించాలండి, పక్కకు పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని మందపాటిది 2 బిగ్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దానిలో కొంచెం జీలకర్ర వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి ఒకటి కావాలని నేను పండింది వేసానండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. దానిలోనే 1 స్పూన్ కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మనం పట్టి ఉంచుకున్నాం కదండి, అది టమాటా ప్యూరీ కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు కలపాలి. తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్పు వాటరు, ఫుల్ కప్పు వాటరు దానిలో పోయాలన్నమాట. ఇలా వాటర్తో పాటు దాన్ని ఉడికించాలి. మొత్తం ఆయిల్ ఆవిరైపోయిన తర్వాత, ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము ఒక ఆలుని స్మాష్ చేసుకుంది కొంచెం వేయాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు అండ్ గ్రీన్ పీస్ కూడా దానిలో వేసి 10 నిమిషాలు 15 నిమిషాలు సుమారుగా ఉడికించాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు సరిచూసుకొని వేసుకొని కసూరి మేతిని ఇలా నేను వేసిన విధంగా నలుపుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. ఇలా ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు మనము దీన్ని ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇవి ఉడికినాయో లేదో చెక్ చేసుకొని కొంచెం దానిలో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఆలు గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక డిష్లోకి తీసుకున్నాను. ఇది చపాతీలోకి, పూరీలోకి బాగుంటుందండి. నేను ఈరోజు పూరీలు చేశాను. దీనికోసము పూరీ పెట్టుకొని తింటున్నానండి. టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తానన్నమాట. ఇప్పుడే తింటున్నానండి, బాగా వేడిగా ఉంది. ఇదిగోండి, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఆలు బఠానీ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.